హాయ్. ఈ చీర బార్డర్ ఇలా వచ్చింది చూడండి. థ్రెడ్ డిజైన్లా వచ్చింది. ఫ్లవర్ చాలా బాగుంది. బార్డర్ పెద్దగా ఉంది. బూటా అంతా ఇలా వచ్చింది. పైనకి చిన్న బార్డర్ సిల్వర్ జరీతోని బ్లూ వచ్చింది ఇలా. దీనికి పళ్ళు చూద్దాం. ఇది పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ ఇలానే వచ్చింది. చాలా బాగుంది. నీట్గా చిన్న ఫ్లవర్స్తోని లీవ్స్తోని చాలా బాగా వచ్చింది ఇలా. దీని బ్లౌజు పళ్ళు ఎలా వచ్చిందో సేమ్ అలానే బ్లౌజ్ కూడా వచ్చింది. బార్డర్ సేమ్ వచ్చేసింది. నేను ఇలా స్టిచ్ చేశాను. బార్డర్కి 1 ఇంచ్ వరకు ఇలా పళ్ళు బార్డర్ ఉంటుంది కదా, టోటల్ పెద్ద బార్డరు. ఇంకొంచెం నేను ఎక్కువ ఉండాలనేసి ఈ పార్ట్ను నేను ఇక్కడ పెట్టేశాను. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేశాను. ఇది రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. సారీ మొత్తం ప్యారెట్ గ్రీన్. దీనికి స్ట్రైట్గా లైన్స్ లాగా డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ చూడండి సెల్ఫ్గా. పైకి చిన్నగా బార్డర్ వచ్చింది. సిల్వర్ మిక్స్ అయి ఉంది ఇందులో. ఇది పళ్ళు పాటు చాలా బాగుంది. డిజైన్ సేమ్ బార్డర్లో ఉన్న చిన్న డిజైన్ ఇక్కడ పెద్దగా వచ్చేసింది. ఇది బ్లౌజ్ సేమ్ బార్డర్ లాగానే ఉంది. ఇక్కడ మందం, ఇక్కడ ఇది బార్డర్ పెద్దగా వచ్చింది. ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ వచ్చేసింది. హ్యాండ్స్కి కూడా అదే బార్డర్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ నేను బ్యాక్ ఆ బార్డర్ వేసాను. షేప్ వచ్చేసి ఈ షేప్ తీసుకున్నాను. నార్మల్ బ్లౌజ్ లాగానే స్టిచ్ చేశాను. ఈ సారీ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది. మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్, రెడ్ కలర్ సారీ ఇది. దీనికి ఇంత ఇలా లేస్ వచ్చింది. టోటల్ చూడండి, మిర్రర్ వర్క్ చాలా నీట్గా బాగుంది. దీనికి నేను బ్లౌజ్ వేరే తీసుకున్నాను. సేమ్ పళ్ళు కూడా ఇలా పెద్దగా వచ్చేసింది. చూడండి, ఒకటి నెమలిని తీసుకున్నారు, దాన్ని ఇలా షేప్ చేశారు. మొత్తం మిర్రర్స్, థ్రెడ్ వర్క్స్ యూజ్ చేసి నెమలిని ఇలా స్టిచ్ చేశారు. చాలా నీట్గా ఉంది వర్క్.
దీనికి బ్లౌజ్ నేను ఇది తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇందులో చెమ్కీస్ మిర్రర్స్ లాగా మెరుస్తున్నాయని ఈ బ్లౌజ్ తీసుకున్నాను. దీన్ని నేను ఫుల్ నెక్ వరకు తీసుకున్నాను, బోట్ నెక్ కాకుండా ఫుల్ రౌండ్ నెక్ తీసుకున్నాను. ఫ్రంట్ ఉక్సులు పెట్టేశాను. ఇదిగోండి, జస్ట్ 1.5 2 తీసుకున్నాను ఫ్రంట్కి, బ్యాక్ ఏమో 1.5 2 అటు కూడా. హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా పెట్టాను ఇలా. దీనికి ఇలా వచ్చేసింది కాబట్టి ఇది డిజైన్ ఇలానే ఉంచాను, చిన్నగా తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఫుల్గా ఉన్నప్పుడు హ్యాండ్స్ పొడవు తీసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, వేసుకోవడమైనా తీయడమైనా లుకింగ్ అయినా బాగుండదు. సో ఇలా రౌండ్ ఫుల్ నెక్ వరకు ఫుల్ తీసుకున్నప్పుడు హ్యాండ్స్ ఎప్పుడైనా అని చిన్నగా తీసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా ఫ్రంట్స్ కట్ ఫ్రంట్కి బ్యాక్కి రౌండ్ షేప్ ఇలా తీసుకొని స్టిచ్ చేశాను. ఇది చాలా సెట్ అయింది బ్లౌజ్. ఇది క్లాత్ చూడండి, కోటా కాటన్ అంటారు చూడు అది. ఇందులో దీనికి ఇక్కడ బార్డర్ ఇలా వచ్చింది వైలెట్ కలర్, ఇది లైట్ పింక్. దీనికి ఇలా డిజైన్ ఇచ్చారు థ్రెడ్ వర్క్, చూడండి బాగుంది. ఇట్లా వంటలు ఇచ్చేసారు, దీనిలో తాటి చెట్లు ఇట్లా ఇవి ఇచ్చేసారు. ఈ డిజైన్తో ఇలా లుకింగ్ చాలా బాగుంది. ఇటు పైనకు కిందకు సేమ్ వర్క్ వచ్చింది. ఇది పళ్ళు కూడా ఇలానే సేమ్ వచ్చింది రౌండ్గా. నేను బ్లౌజ్ వేరే స్టిచ్ చేశాను. దీనికి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇంతవరకు వేరే క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేశాను. ఇది నెట్ క్లాత్ వేరే మళ్ళీ సపరేట్ తీసుకున్నాను. ఇది పైన బోట్ నెక్ ఇచ్చేసాము, ఫ్రంట్ బ్యాక్. పైన మాత్రం ఇట్లా నెట్ క్లాత్ వచ్చేసింది చూడండి. ఇటు వెనుకకు వచ్చేసి మొత్తం క్లాత్ వేరే వైలెట్ కలర్, ఇది లైట్ పింక్. ఇందులోకి సూట్ అవుతుంది అనేసి ఇలా క్లాత్ నెట్ క్లాత్ తీసుకొని దీనికి సాటిన్ వేసాం మళ్ళీ లోపల. ఇక్కడ మాత్రం వేయలేదు. ఇటు ఇలా ఫ్రంట్ కూడా సేమ్ తీసేసుకున్నాము.